ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీమాత్రేయ నమః. ఓం నమః శివాయ. మిత్రులందరికీ నమస్కారం అండి. నేను పనకంటి రాజమోహన్ అండి, పంతులు గారిని. ఇంకా నా గురించి ఎక్కువ చెప్పే పని లేదండి, మీకు తెలుసండి. జయమాతాది టూర్స్ ట్రావెల్స్ ద్వారా మనము ప్రతి ఆల్టర్నేట్ నెలలో కాశీ యాత్ర కండక్ట్ చేస్తుంటాం. అయితే ఆ యాత్ర వివరాలు ఇవన్నీ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటానండి. ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ వీడియోనండి జాగ్రత్తగా గమనించండి. అవసరమైనటువంటి సూచనలు, నియమాలు మీకు చెప్తానండి. యాత్రలో తీసుకోవాల్సినటువంటివి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అనుకోండి, మీ పిల్లలు అనుకోండి, తప్పకుండా ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూసి దాని తర్వాత దాన్ని అర్థం చేసుకోండి. నేను మీకు అవైలబుల్ ఉంటానండి, నో ప్రాబ్లం. అయినా కానివ్వండి, ఇప్పుడు ఈ వీడియో మాధ్యమంతో ఆల్రెడీ ఎవరైతే మా టూర్లో యాత్ర బుక్ చేసుకున్నారో, ప్రతి ఆల్టర్నేట్ నెలలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు కాబట్టి వారందరికీ నేను చెప్పే ఈ నియమాలు వర్తిస్తాయండి. ఇంకా కొత్త వారు కూడా విని తెలుసుకోండి ఏ విధంగా ఉంటుంది మా టూర్. ఏమండి, ఇప్పుడు ముఖ్యంగా మనము బయలుదేరేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి. 9:30కు ట్రైన్ ఉంటుంది. మీరు 8:30కి అక్కడ రిపోర్ట్ ఇవ్వాలండి. నేను ఉంటానండి అక్కడ స్టేషన్లో. నా చేతిలో ఒక భగవద్ జెండా ఉంటుంది. అంటే చాలామంది మీరు నన్ను ప్రత్యక్షంగా, నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవలేదండి. కాబట్టి నేను చెప్తున్నాను, ఒక గుర్తింపు కోసం అండి. ఒక భగవద్ జెండా ధ్వజం నా దగ్గర ఉంటుంది. దాన్ని మీరు ఇది చేసుకొని గమనించి నా దగ్గరకు వచ్చి ఒకసారి హలో, హాయ్, నమస్కారం చెప్పి మీ సీట్లలో కూర్చోండి. ఎవరివైతే టికెట్స్ మా దగ్గర ఉన్నాయో వాళ్లకు మేము ఇంకా ఇంటింటికి వెళ్ళి ఆ టికెట్స్ ఇవ్వడం పాసిబుల్ కాదండి. కాబట్టి మీ అందరికీ వాట్సాప్లో ఫోటోలు అవన్నీ పంపించాం మేము. మీరేం చేయాలంటే, అక్కడ కొద్దిగా ముందుకు వచ్చేసి మా ద్వారా మీరు టికెట్లు తీసేసుకోండి ఎప్పుడు స్టేషన్లో. ఇంకా మీరు కూడా, ఇప్పుడు నేను తిరుమలగిరి సికింద్రాబాద్లో ఉంటాను, మీరు ఎక్కడ ఉంటారు, చాలా దూరం అవుతుంది కాబట్టి చెప్తున్నానండి, మీ ఇష్టం. ఇంకా రండి, ఇంకొక జాగ్రత్త ఏంటంటే, మీ ప్రయాణంలో మీరు ట్రైన్లో కూర్చున్న తర్వాత ఒక్కొక్క సీటు దగ్గరికి నేను పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కలిసి పరిచయం చేసుకొని మీ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నగదు రూపంలోనే మీరు మాకు అందజేయాలండి. ఆ ట్రైన్లో కూర్చున్న తర్వాత నేను ఆన్లైన్ చేస్తాను, అవి గూగుల్ పే చేస్తానంటే మాకు కుదరదండి. మీకు ఒకవేళ నిజంగానే గూగుల్ పే చేస్తుంటే ఒక 3 రోజులు 4 రోజుల ముందు చేసేయండి. ఎందుకంటే అక్కడ నెట్ ఉండదండి, ప్రాబ్లం ఉంటుంది. మాకు కూడా క్యాషే అవసరం ఉంటుంది. దిగిన వెంటనే అందరికీ క్యాషే ఉంటుంది, లాడ్జ్ వారికి, ఆటో వారికి, అందరికీ. కాబట్టి బ్యాలెన్స్ అమౌంట్ మీరు క్యాష్ రూపంలో చక్కగా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి, ఒక స్లిప్ పెట్టి, మీ పేరు రాసి ఆ స్లిప్ పెట్టి, ఆ స్లిప్ మాకు బండలు అందించండి. ఇది ఒకటండి. రెండవదండి, మీకు తెలిసిన విషయమే కదా, అంటే ఈ 14 రోజుల టూర్లో చాలా చోట్ల మేము పూజలని అరేంజ్ చేశామండి. అయితే ఆ పూజలలో ఎవరు ఎక్కడ పాల్గొంటారో అన్నది మీ ఇష్టం పైన వదిలిస్తాం, బలవంతంగా ఉండదండి. దానికి సంబంధించినటువంటి ఆ బ్రాహ్మణికి ఇచ్చుకునే దక్షిణ అనుకోండి, సంభావన అనుకోండి, మీరు మీ సొంతంగా మీకు ఇచ్చుకోవాలండి. అయితేనే మీరు పార్టిసిపేట్ చేయండి, లేకుంటే దండం పెట్టుకొని ప్రసాదాలు పుచ్చుకోండి, నో ప్రాబ్లం అండి. కానీ మేము మాత్రము అన్ని చోట్ల తెలుగు బ్రాహ్మణులని, వేద పండితులని అరేంజ్ చేస్తామండి, మీ సదుపాయాల కోసం అండి. పూజలు మీ ఇష్టం అండి. ఇంకా ఈ అకౌంట్స్ అయిపోయినాయి, పూజలు అయిపోయినాయి, మీరు సెట్టింగ్ అయిపోయింది, మన బండి బయలుదేరిందండి. రేపు మధ్యాహ్నం చేరుతుందండి. ఈరోజు బయలుదేరితే రేపు మధ్యాహ్నం తిరిగిన తర్వాత అండి మన హోటల్ రూమ్లో వంటలు, భోజనాలు రెడీ ఉంటాయండి. ఒకసారి మనము కాశీలో అడుగుపెట్టిన తర్వాత మేము ఆ రూమ్కు షిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ వంట వాళ్ళు మనకు సిద్ధం చేసి ఉంచుతారు భోజనాలు, టెన్షన్లు బట్టి. ప్రయాణం అప్పుడు మాత్రమే మీరు మీ లెక్కతోనే మీరు భోజనం చేయండి. రెండవదండి, పూజల విషయానికి వస్తే అన్ని ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఓడి బియ్యాలు అని చెప్తూ ఉంటానండి. ఇంకా మహిళలకు కుంకుమార్చన చెప్తూ ఉంటానండి. పిండదానాలు చెప్తూ ఉంటాను. అభిషేకాలు రుచైకత లింగానికి
మరియు సత్యనారాయణ స్వామి వ్రతం అండి, ఇవన్నీ చెప్తూ ఉంటాను కదా. ఎవరు పాల్గొనాలి, ఎవరు పాల్గొనవద్దు, చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఫోన్లు చేస్తే అడుగుతుంటారు. కాబట్టి నేనేంటంటే ఈ వీడియో ద్వారా మీ అందరికీ అన్ని విషయాలు క్లియర్ చేద్దామని సంకల్పించుకొని ఈరోజు ప్రత్యేకంగా ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ 23 మహాలయ పితృపక్షాలండి, 70 మంది ఉన్నారండి మనతో పాటు. దాని తర్వాతనండి నవంబర్ 6వ తారీఖు, మళ్ళీ నవంబర్ 18 అండి 2024 కార్తీక మాసం అండి, దానికి కూడా ఉంది. కానీ టికెట్లు లేవు, ఫ్లైట్లో వచ్చేవాళ్ళు వస్తున్నారండి నవంబర్లో. ఇంకా లేదు మాకు ట్రైన్ ద్వారానే కావాలంటే ఇప్పుడు డిసెంబర్ 26 అండి, అది న్యూ ఇయర్ కోసం అని పెట్టామండి ప్రోగ్రామ్. అది ఎందుకంటే ఈ విషయం ఒకటి చెప్తానండి. 2025 సంక్రాంతి నుండి మహాశివరాత్రి వరకు గంగా నదికి పుష్కరాలు, మనం పుష్కరాలు అంటాం, అది కుంభమేళ ఉందండి 2025లో. అందుకే మేము జాగ్రత్తగా చక్కగా ప్లాన్ చేసి 26 డిసెంబర్కు బయలుదేరి 8వ తారీఖు కల్లా మేము ఇంటికి చేరుకుంటామండి. మా పండుగలు మన ఇళ్లలో అవుతాయండి, ఆ కుంభమేళ ధాటికి మేము తట్టుకోలేమండి. కాబట్టి మేము ఆ కుంభమేళలో మీకు కూడా చెప్తున్నానండి, ఈ వీడియో విన్న వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు కానీ మీ బంధుమిత్రులకు షేర్ చేసి చెప్పండి. పొరపాటున ఎవరైనా టికెట్లు రిజర్వేషన్ మీ సొంతగా పోవాలనుకున్నా కానీ కష్టమేనండి. మీకు కనీసం ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మీ బళ్ళు ఆపుతారండి, అక్కడి నుంచే నడకనే అండి, ఆటోలు కూడా ఉండవండి. ఇసుక వేస్తే రాలన్నంత జనాలండి, తోపులాటలు, ఇంకా అది భయంకరం అండి, మనతోనైతే కాదండి. అందుకే మేము చక్కగా ప్లాన్ చేసుకొని ప్రతి టూర్ అండి మాది ఒక విశేషం సంతరించుకుంటుందండి ఈ విధంగా అండి. అందుకే మేము జనవరి 8 కల్లా ఇంటికి వచ్చేస్తామండి. ఇక కుంభమేళలో మహాశివరాత్రి వరకు అండి ఏం చేస్తామంటే చక్కగా అయ్యగారులతో మాట్లాడి పెట్టుకున్నానండి. అక్కడ నేను మహాశివరాత్రి స్పెషల్ టూరు మళ్ళీ ఉంటుందండి మా దగ్గర. కానీ మేము త్రివేణి సంఘం ఎప్పుడు వెళ్తామంటే శివరాత్రి తర్వాత వెళ్తామండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత అండి త్రివేణి సంఘంలో స్నానం చేయకుండా ఎలాగా మేము వస్తామండి, రామ్ కదా. అంత దూరం పోయినప్పుడు ఎలాగైతే మనకు 3-4 పవిత్ర స్నానాలు ఉంటాయి, ప్రతిసారి చెప్తూ ఉంటానండి. ఇప్పుడు ఇంకా వచ్చే వాళ్ళకు తెలుస్తుందిలేండి. దశాశ్వమేధ ఘాట్ అండి, దశరథ మహారాజు అశ్వమేధ యాగాలు జరిపినటువంటి ఘాట్ అండి అక్కడ. దాని తర్వాత రండి మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణిక అండి, మోక్షద్వారం అండి, పార్వతమ్మ వారి చేయి పడిపోయినటువంటి కుండం అండి. కుండంలో మరియు గంగలో 3 మునకలు మునిగి స్నానాలు అక్కడ అర్పిస్తామండి. దాని తర్వాతనండి త్రివేణి సంఘం, మళ్ళీ దాని తర్వాతనండి నైమిషారణ్యంలో గోమతి నదిలో తీర్చాం స్నానం సత్యనారాయణ. 5-6 స్నానాలు ఉంటాయండి, ఇవి మా షెడ్యూల్లో ఉంటాయి. ఇంకా ఇది కాకుండా కూడా పంతులు గారు ఇంకా మేము చేసుకుంటాము అంటే మీ ఇష్టం అండి, మీరు రోజు కూడా, ఎందుకంటే మనం గంగా నదికి చాలా దగ్గరలో ఉంటాం మన రూమ్, కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి మనకి. ఇంకా విషయం అండి, దీని తర్వాత ఈ పూజలలో ఎవరు పాల్గొనాలి, ఎవరు పాల్గొనవద్దు అన్న విషయానికి వస్తే, ఇప్పుడు సింగిల్ లేడీస్ అండి. సింగిల్ లేడీస్ అంటే అర్థం చేసుకోండి, భర్త లేని స్త్రీ, సింగిల్ అంటాను నేను, ఒంటరి స్త్రీ, వాళ్ళు కూడా ఉంటారండి. ఒంటరి పురుషులు కూడా ఉంటారు, దంపతులు ఉంటారండి, అన్ని రకాల జనాలు మన గ్రూపులో ఉంటారు. ఒక్కొక్క విషయం చెప్తానండి. ఓడి బియ్యం అమ్మవార్లకు సమర్పించుకునే ఒక ఓడి బియ్యం ఏంటంటే అది అందరూ సమర్పించుకోవచ్చు. మహిళలు, సింగిల్గా ఉన్నవాళ్ళు కానీ డబుల్గా ఉన్నవాళ్ళు సమర్పించుకోవచ్చు. కాకపోతే సింగిల్ లేడీస్ ఎవరైతే ఉంటారో ఆ ఓడి బియ్యంలో పసుపు కుంకుమ పొట్లాలు వేయవద్దు, పాకెట్స్ చిన్న వేయవద్దు. ముత్తైదువులు మాత్రం అందులో పసుపు కుంకలు గాజులతో సహా వేయాలి. ఇదొక చిన్న నియమం. పురుషులండి, పురుషులు ఓడి బియ్యాలు సమర్పించుకునే అవసరం లేదు. కాకపోతే ఒక కండువలు చెప్తాను కదా, ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, ఇటువంటి కానీ ప్లేన్ ఏదో ఒక కండువలు, అటువంటి కండువలు ఒక 1/2 డజన్ పెట్టుకుంటే, మన బ్రాహ్మణులు ఉంటారు పూజలు చెప్పిన వాళ్ళు అండి, మనకి
అభిషేకాలకు దానికి దీనికి పిండదానాలకి. ఆ బ్రాహ్మణులకి ఉట్టిగానే మనం ఏదో ఇస్తాం కదండి సంభావన, ఆ ఉట్టి సంభావన ఇచ్చే బదులు ఒక కండువతో పాటు వాళ్ళకి ఇచ్చేయండి, ఒక వస్త్రదానము ముట్టినట్టు అవుతుంది బ్రాహ్మణులకి. మళ్ళీ చెప్తున్నా అండి, కాశీ అంటేనే ఇది దానాల గడ్డ అండి. మనతో అయినంత, మన శక్తి ఉన్నంత మీరు దానాలు సమర్పించుకోవచ్చు అండి, ఏం లిమిట్ లేదండి. కానీ నేను మినిమం చెప్తూ ఉంటాను. వత్తులండి, నెయ్యిలో ముంచిన వత్తులు ఉంటాయి, 11 వత్తులు, 116 వత్తులు, 251, 501, 1000, 1,00,000 వత్తులు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారండి. భక్తికి దానికి త్రిదళం త్రిగుణాకారం, ఒక్క త్రిదళం పెట్టినా కానీ శివునికి అంతే, 1000 పెట్టినా కానీ అంతేనండి. మీ భక్తి మీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందండి, బలవంతం ఏముండదండి. పూజలు ఏం లేని వాళ్ళు చేతులెత్తి దండం పెట్టుకొని దర్శనాలు నయన కళ్ళతో చూసుకొని దర్శనం పెట్టుకుంటారు. అంటే చెప్పేది ఏంటంటే, అంత మనం ఈ యాత్ర ఎంతో శ్రద్ధ భక్తితో చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పడం నా ధర్మం అండి. కానీ నా దాంట్లో ఒక క్యారెక్టర్ ఏంటంటే, నేను బలవంతం ఏం చేయనండి, మీ ఇష్టం పైన వదిలిస్తాను. చెప్పకుంటే అయ్యో పంతులు గారు మీరు చెప్పలేదా అంటారండి. నేను ఆల్రెడీ వీటిని విషయాలన్నీ ప్రింట్ చేశానండి, ప్రింట్ చేసి మీకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటాను రెగ్యులర్గా. అయినా కానీ ఇప్పుడు దగ్గరలో ఉన్నాము ఈ ప్రయాణంలో, అందరికీ నేను ఫోన్లు చేసుకుంటూ, మీరు ఫోన్లు చేసుకుంటూ, ఫోన్లు అందుబాటులో ఉండము కాబట్టి నేను వీడియో ద్వారా ఇప్పుడు మీ అందరికీ సాయంత్రం వరకు మీకు అందరికీ అందజేస్తానండి. చక్కగా వినండి. మీ పిల్లలు కూడా ఇదంతా సేవ్ చేసుకు పెట్టుకోండి. డే వైజ్ షెడ్యూల్ కూడా ఇస్తానండి. ట్రైన్లో కూర్చున్నప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయని మీకు ఒక ఐడియా రావాలండి. దానికి మేము చాలా పక్కడబందిగా ఒక ప్లానింగ్ ఉంటుంది మాదండి, ఏదో ఆషామాషి కాదండి. అక్కడ బ్రాహ్మణ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు 60-70 అంటే ఒక కనీసం 35-40 జంటలు ఉంటాయి. అంతమంది కూర్చోవడానికి స్థలం కావాలి, అంతమందికి సరిపోయినటువంటి పూజా సామాగ్రిని అరేంజ్ చేయాలి. ఇవన్నీ విషయాలు ఉంటాయి. ఒక పని పెట్టుకున్నప్పుడు దాని వెనుక ఇవన్నీ అరేంజ్మెంట్లు ఉంటాయండి. కాబట్టి అంటే మీకు ఐడియా రావాలని చెప్తున్నాను. మీకు గాబరపడే పని లేదు, మేము ఉన్నామండి. సింగిల్గా ఉన్న పురుషులు కోడి బియ్యాలు పోసుకునే అవసరం లేదండి. కాకపోతే ఒక కండువలు ఇంత మీరు బ్రాహ్మణికి ఇచ్చుకుంటే దండం పెట్టుకోండి. ఇంకానండి, పిండదానాల విషయానికి వస్తే, తండ్రి చనిపోయి ఉన్నవాళ్ళు పురుషులు, ఎవరికైతే నాన్నగారు చనిపోయి ఉంటారో వారు మాత్రమే పిండదానాలు పెట్టడానికి అర్హులు. స్త్రీ విషయానికి వస్తే, మహిళ ఉంది, వాళ్ళ భర్త లేడు, ఆమె అంటుంది నాకు పిండదానాలు చేయాలంటే, ఒకవేళ ఆమెకి పుత్ర సంతానం ఉంటే ఆమెకు కూడా అధికారం లేదు. లేదు, 2 కూతుళ్ళే ఉన్నారు, ఒకటే కూతురు ఉంది, ఆమె చేయవచ్చు. తన భర్తకు కూడా పిండ ప్రదానం చేయొచ్చు, తన అత్తమామలకి వాళ్ళందరికీ చేయొచ్చు. అలాగే పురుషులు ఉన్నారండి, వారు తన సంతతి మూడు తరాలండి, తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళ భార్యలండి. తండ్రి భార్య, తాత భార్య, ముత్తాత భార్య, ఈ విధంగా ఒక లిస్టు రాసుకొని, ఇంకా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే స్వర్గవాసులు అయినటువంటి వారి పేర్లన్నీ చక్కగా రాసుకొని పద్ధతి ప్రకారంగా ఆ బ్రాహ్మణుడు అడుగుతారండి. అప్పుడు మీరు చెప్తూ వాళ్ళ పేరున పిండాలు పెట్టాలి. అలాగే పురుషునికి తన అత్తవారి తరఫున వాళ్ళకు కూడా పిండదానం చేసే అధికారం ఉంటుంది. ఎందుకంటే అతను అల్లుడు కాబట్టి, అత్తమామలు అనుకోండి, పినమామలు అనుకోండి, చిన్నమామలు, పెద్ద మామలు ఎవరున్నా కానీ, ఇక బావమరుదులు, మామయ్యలు, మేనమామలు, ఆమె మీ భార్య మేనమామలు, మీ భార్య మేనత్తలు ఎవరున్నా కానీ మీరు పిండదానం చేయవచ్చు. అంత దూరం పోయినప్పుడు ఇవన్నీ అందరు చక్కగా లిస్టు రాసుకోండి. ఇదొక పెద్ద పూజ అనుకున్నామండి. పెద్దలకి పిండదానం చేయడం ఒక పద్ధతి ప్రకారంగా చక్కటి బ్రాహ్మణుని పిలుచుకొని ఆయన మార్గదర్శనంలో, దర్శకత్వంలో ఇవన్నీ చేయడం అంటే ఒక మంచి పెద్ద పూజ అండి ఈ కాశీ యాత్రకు. ఇవన్నీ అందుకే మేము 14 రోజులు సంపూర్ణ యాత్రలో ఇవన్నీ జరిపిస్తామండి. 3 చోట్ల అండి. త్రివేణి సంఘంలో ఒక దగ్గర ఉంటుందండి, మణికర్ణిక కాశీలో ఒకరోజు ఉంటుంది, ఇంకొక రోజు గయా అండి.
కానీ బలవంతం ఏం లేదు. మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ పెట్టండి. మూడు చోట్ల కూడా పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. ఒక చోట కూడా మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క సామర్థ్యం మీద అది ఉంటుందండి. దాంట్లో బలవంతం లేదు. కాబట్టి చెప్పేది అంటే పురుషులు ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు, మహిళలు ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు, ఈ విషయాలు మేము చెప్తున్నానండి. అయితే ట్రైన్లో నేను మీకు అందరినీ పర్సనల్గా వచ్చి కలుస్తానండి. అప్పుడు ఇంకా మిగతా విషయాలన్నీ మీకు నోట్ చేసుకొని మీకు అన్ని విషయాలు చెప్తానండి. అయితే ఆ ట్రైన్లోనండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మాకు మీ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో క్యాష్ రూపంలోనే మాకు ఇవ్వాలండి. మళ్ళీ పూజలకు సంబంధించిన డబ్బులు కాకపోతే మీరు ఆన్లైన్లో ఇచ్చినా పర్లేదు, అది అక్కడే చెప్తానండి, ట్రైన్లోనే చెప్తాను. ఈ విధంగా ఉంటుందండి. ఉంటానండి. జయ మాతాజీ.